అయినటువంటి సంస్కరణలు ప్రజలకు ఉపయోగపడే విధంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ప్రిన్సిపల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజు గారు, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సురేంద్ర మోహన్ గారు, రవాణా శాఖ అంతా కూడా ఒక కుటుంబంగా తెలంగాణలో రవాణా శాఖ పరంగా అన్ని రకాల మార్పులు చేర్పులు తీసుకొచ్చి ప్రజలకు సంబంధించి కొంత చైతన్యం తెచ్చే విధంగా, కొంత అవసరాలు తీర్చే విధంగా, కొన్ని సౌకర్యాలు కలిగించే విధంగా చేయడం జరుగుతోంది. పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు భట్టి విక్రమార్క గారు, కేబినెట్ మంత్రులంతా కలిసి హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవాలని, హైదరాబాద్కు రాబోయే పరిస్థితుల్లో ఢిల్లీ లాగా పొల్యూషన్ ఎఫెక్ట్ అయిపోయి ఇబ్బంది పడద్దనే ఆలోచనతో అనేకమైనటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా గతంలో కొన్ని జీవోల ద్వారా 2020, 2030కి సంబంధించి ఎలక్ట్రికల్ వెహికల్ పాలసీ తీసుకొచ్చినారు. ఆ పాలసీ కొంత లిమిటెడ్ వెహికల్స్కు సంబంధించి ఒక 5,000 వాహనాలకే పరిమితం చేసి దాని తర్వాత వదిలిపెట్టేసినారు. ఈరోజు జియో నెంబర్ 41 ద్వారా తెలంగాణ ప్రభుత్వం తరఫున 31/12/2026 వరకు 2 సంవత్సరాల 1 నెల 15 రోజుల పాటు రేపటి నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ యొక్క జియో ప్రభావం 2026 డిసెంబర్ 31 వరకు ఉంటుంది. ఈ జియో నెంబర్ 41 ద్వారా తెలంగాణలో ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ, అదేవిధంగా ఆ ఎలక్ట్రికల్ వెహికల్స్ లో ఉండబడేటువంటి అంటే దాని పరిమితి అన్లిమిటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కు సంబంధించి పరిమితి అనేటువంటిది లేకుండా ఎందరైనా దానివల్ల కంప్లీట్ గా పొల్యూషన్ ఫ్రీ ఆఫ్ హైదరాబాద్ సంబంధించిన విషయంలో చేయాలనే ఆలోచనతోటి ఇందులో ఎలక్ట్రికల్ 4 వీలర్స్, అదేవిధంగా ఎలక్ట్రికల్ 2 వీలర్స్, దాని తర్వాత ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి కమర్షియల్ ప్యాసింజర్ వెహికల్స్, టాక్సీ ఆర్ టూరిస్ట్ క్యాబ్స్, ఎలక్ట్రికల్ 4 వీలర్స్ ప్రైవేట్ కార్స్, ఎలక్ట్రికల్ 3-seater ఆటో రిక్షాస్ GHMC నాన్ GHMC ఏరియా, ఎలక్ట్రికల్ లైట్ గూడ్స్ క్యారేజ్ ఇంక్లూడింగ్ 3 వీలర్స్ గూడ్స్ వెహికల్ GHMC నాన్ GHMC ఏరియా, ఎలక్ట్రికల్ ట్రాక్టర్స్, ఎలక్ట్రికల్ బస్సెస్ 100% exemption for the state road tax and registration fee for the entire life of the electrical vehicles operated by the తెలంగాణ. ఈ బస్సెస్ కు సంబంధించి RTC అదేవిధంగా కొన్ని సంస్థలు ఉన్నాయి, సపోజ్ రెడ్డి ల్యాబ్స్ లేదా ఇతరత్ర కంప్యూటర్ సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్, ఐటీకి సంబంధించి కానీ ఫార్మా కొన్ని బస్సులు వాళ్ళ సిబ్బంది కొరకు కొనుక్కుంటారు. అటువంటి వాళ్ళు కూడా ఐటీ ఈ ఎలక్ట్రానిక్ బస్సెస్ కొన్నట్టయితే, ఎలక్ట్రికల్ బస్ కొన్నట్టయితే వాళ్ళకు కూడా ట్యాక్స్ ఎగ్జంప్షన్ 100% ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విధంగా కార్లు, 2 వీలర్స్, 3 వీలర్స్, ట్రాక్టర్స్, ఆర్టీసీ బస్సులు, దాంతో పాటుగా సంస్థలు సొంతంగా ఉపయోగించుకోవడానికి అవసరమైనటువంటి బస్సులతో సహా వీటన్నిటికీ అన్లిమిటెడ్ బస్సెస్, అన్లిమిటెడ్ నెంబర్ తోటి 100% ట్యాక్స్ ఎగ్జంప్షన్ అండ్ రిజిస్ట్రేషన్ ఎగ్జంప్షన్ చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం వల్ల ఇప్పటికే మనం కాలుష్యాన్ని చూసుకున్నట్టయితే హైదరాబాద్లో 83, పటాన్ చెరువు 82, సంగారెడ్డి 79 పీక్ లెవెల్లో ఉంది. ఈ యొక్క PM10 వాహనాలకు సంబంధించిన చూసినట్టయితే వాహనాల ద్వారా 23%, రోడ్ టెస్ట్ ద్వారా 53%, పరిశ్రమల ద్వారా 10%. అదే PM25 సంబంధించి చూస్తే వాహనాల ద్వారా 42%, రోడ్ టెస్ట్ ద్వారా 25%, పరిశ్రమల ద్వారా 18%. ఈరోజు పొల్యూషన్ ఎఫెక్ట్ అవుతున్నటువంటి సందర్భంగా దీన్ని కంట్రోల్ చేయాలనే ఆలోచనతోటి ఎలక్ట్రికల్ బస్సులకు సంబంధించి ఆర్టీసీ కూడా ప్రాధాన్యత తీసుకొని మొత్తం జెండా నగరాల్లో ఇప్పుడు ఉన్నటువంటి దాదాపు 3,000 బస్సుల స్థానంలో గౌరవ ముఖ్యమంత్రి గారు దృఢ సంకల్పం తీసుకొని ఇక్కడ బస్సులన్నింటినీ మార్చాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ
ప్రొక్యూర్మెంట్ ఆఫ్ బస్సెస్, ఎలక్ట్రికల్ బస్సుల తయారీకి సంబంధించిన విషయం లోపల సంస్థల యొక్క సామర్థ్యతకు సంబంధించి కొంత జాప్యం జరుగుతున్నది. దానికి సంబంధించిన కొంత డిస్కషన్ జరుగుతోంది. కాబట్టి దానిపై కూడా తొందరలోనే నిర్ణయం తీసుకోవడం జరుగుతుందనే మాట సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ప్రభుత్వం భవిష్యత్ తరాన్ని దృష్టిలో పెట్టుకొని పేరుకే 2020-2030 కాలుష్య నివారణకు సంబంధించిన కొన్ని జీవోలు తెచ్చినా, కొన్ని పాలసీలు తెచ్చినా పరిమితి సంఖ్యకు మాత్రమే వాడుకున్నారు. కానీ ఇప్పుడు జీవో నెంబర్ 41 ద్వారా ముందరి 2 సంవత్సరాలు దాని అవసరాన్ని బట్టి మళ్ళీ దానికి వచ్చేటువంటి రెస్పాన్స్ బట్టి లేదా ఇక్కడ కాలుష్యానికి సంబంధించి దృష్టిలో పెట్టుకొని మళ్ళీ కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే 2026 డిసెంబర్ 31 వరకు ఈ యొక్క పాలసీ ఉంటుంది. ఈ పాలసీ ద్వారా హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, జిహెచ్ఎంసీ, హెచ్ఎండి అనే కాక తెలంగాణ ప్రాంతంలో అందరికీ కూడా పొల్యూషన్ సంబంధించిన ఒక అవేర్నెస్, వాహనదారులందరికీ కూడా చైతన్యం వస్తుంది. దీనితోటి ఎలక్ట్రిక్ వెహికల్ తయారీదారులందరూ కూడా తమ యొక్క ప్రొడక్షన్స్ ఒక మార్కెటింగ్ సంబంధించి ఇక్కడ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంటే వాళ్ళందరికీ కూడా సూచన చేస్తారు. ఈ యొక్క కన్జ్యూమర్ను చైతన్యపరిచి కన్జ్యూమర్కి వచ్చే ప్రాఫిట్ కావచ్చు, దాదాపు ₹1,00,000 వాళ్ళకి సంబంధించి బెనిఫిట్ జరుగుతాయనే విధంగా లెక్కలున్నాయి. ట్యాక్స్ తో పాటుగా ఇతరత్ర బర్నింగ్ ఆపరేషన్లకు సంబంధించిన ఎక్స్పెండిచర్స్ అంతా కూడా ఒక సంవత్సరానికి సో ఒక సంవత్సరానికి ₹1,00,000 సేవ్ చేసుకునేటువంటి విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము తెలంగాణ ప్రజల్ని కోరుతా ఉన్నాం, దయచేసి ఈ వెహికల్ ఆ వెహికల్ కాదు, వెహికల్ బ్రాండ్ మీ ఇష్టం, కానీ ఎలక్ట్రికల్ ఈవీ వెహికల్ ఏది ఉందో ఆ వెహికల్లకు సంబంధించి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం చేయండి. భవిష్యత్ తరాలకు అవసరమైనటువంటి పొల్యూషన్ నుంచి రక్షించడానికి ఇది ఒక కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా రవాణా శాఖ తరఫున ఇప్పటికే 15 సంవత్సరాలు పైబడ్డటువంటి ప్రభుత్వ వాహనాలకు సంబంధించి కానీ ప్రైవేటు వాహనాలకు సంబంధించిన నిబంధనల్లో కొంత సడలింపులు ఉన్నాయి. అది కేంద్రానికి కూడా మళ్ళీ అవసరమైతే లేఖ రాసి ఖచ్చితంగా 15 సంవత్సరాల పైబడ్డ వెహికల్స్ అన్నింటినీ స్క్రాప్ చేసే విధంగా ఒక నిబంధన వస్తే మేము స్క్రాప్ పాలసీ కూడా తీసుకొచ్చినాం. తొందరగా దానికి ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ లో ఉంది. అది కూడా ఒక స్క్రాప్ పాలసీ ద్వారా కూడా ఈ యొక్క పొల్యూషన్ సంబంధించి ఏదైతే మనం అప్పుడప్పుడు రోడ్లలో చూస్తూ ఉంటాం, బండి వెనుక కూడా మనం పోలేనటువంటి కాలుష్యాలు ఇచ్చుకుంటూ పోతూ ఉంటాయి. అదేవిధంగా దానికి సంబంధించిన ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్స్, ఏదైనా ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే మాన్యువల్ ఉంది ఇప్పుడు. అది రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము అనుమతి తీసుకొని క్షేత్రస్థాయిలో మా యొక్క టీమ్స్ 4 రాష్ట్రాల్లో తిరిగినాయి. ఏ విధంగా చేయాలి అనేటువంటిది దానికి సంబంధించి ఒక విధానపర నిర్ణయం మీద అనుమతి తీసుకున్నాం. దానికి సంబంధించి విధానపర నిర్ణయం మీద మా స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వికాస్ రాజు గారు, అదేవిధంగా సురేంద్ర మోహన్ గారు, మిగతా సిబ్బంది అందరూ ఒక కుటుంబంగా దీనికి ఒక బెస్ట్ పాలసీ తెచ్చే విధంగా చేస్తా ఉన్నాం. దాంతోపాటుగా ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్ కూడా, డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి కూడా మాన్యువల్ అనేది లేకుండా ఖచ్చితంగా నియమ నిబంధనలు చేపట్టాలని ఆలోచన చేస్తా ఉన్నాం. దాంతోపాటుగా మేము గతంలో సొంతంగా 28 రాష్ట్రాలు వాహన సారథిలో ఉంటే ఒక 29వ రాష్ట్రంగా తెలంగాణలో లేకుండే, దాన్ని కూడా వాహన సారథిలో జాయిన్ అయి తెలంగాణ కూడా ఒక అప్గ్రేడేషన్ తీసుకొని మొత్తం ఇండియా తోటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి దీంతో లింక్ అయి టెక్నాలజీతో లింక్ అయిపోవడం వల్ల కొంత వెంటనే దేశవ్యాప్తంగా దీనికి సంబంధించినటువంటి ఒక మూవ్మెంట్ దొరికేటువంటి విధంగా ఉంది. దాని తర్వాత పొల్యూషన్ సంబంధించి కూడా ఇప్పుడు మనం దారిలో పట్టి పోతామంటే పొల్యూషన్ సంబంధించిన వెహికల్స్ ఉన్నాయి. వాటన్నిటి వివరాలను తీసుకొని వాటిని కూడా స్ట్రీమ్ లైన్ చేసి పొల్యూషన్ అనేటువంటి కంపల్సరీ వెరిఫికేషన్ ఒక పార్టీ చేసుకొని అటువంటి వెహికల్స్ సంఖ్య పెంచి వాహనదారులంతా కంపల్సరీ పొల్యూషన్ టెస్ట్ చేసుకునే విధంగా అవేర్నెస్ క్యాంప్స్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.